అనకాపల్లి జిల్లా కోటఊరట్లలో విషాదం చోటు చేసుకుంది. బాణసంచ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపు చేశారు. అనకాపల్లి జిల్లా కోటఊరట్లలో విషాదం చోటు చేసుకుంది. బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపు చేశారు. దేవశంకర్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రెహానా. అనకాపల్లి జిల్లాలో దారుణమైన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా కోటవట్ట మండలం కైలాసపట్నం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే కైలాసపట్నం గ్రామంలో దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో క్రాకర్స్ తయారు చేసేటువంటి ఒక బాణసంచ కేంద్రం భారీ కేంద్రం ఉంది. అక్కడ దాదాపుగా 30 మంది వర్కర్లు అయితే పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటల సమయంలో దాదాపుగా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అందులో ఉన్నటువంటి బాణసంచ అంతా కూడా ఒక్కసారిగా పేలడంతో అందులో దాదాపుగా 8 మంది చనిపోయినట్టుగా అయితే ఇప్పటికే అధికారులు అయితే ప్రకటించారు. మరో 7గురి పరిస్థితి కూడా తీవ్రంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. వీరందరినీ కూడా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి, అలానే అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి కూడా క్షతగాత్రులను అయితే పంపించడం జరిగింది. అయితే మరికొంతమంది విషమంగా ఉన్నటువంటి ఎవరైతే గాయపడినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నక్కపల్లి హాస్పిటల్కి అయితే పంపించడం జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రమాదం ఎలా జరిగిందని దానిపై ఇప్పటికే కలెక్టర్ విజయకృష్ణన్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి గల కారణాలు, అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా అటు కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే అనకాపల్లిలో జరిగినటువంటి ప్రమాదంపై హోంమంత్రి అనిత కూడా మరికొద్ది సేపట్లో ప్రమాద స్థలానికి అయితే చేరుకున్నారు. అక్కడ క్షతగాత్రుల్ని పరామర్శించి అక్కడ మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే ఆమె ఫోన్లో అయితే అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. మరికొద్ది సేపట్లో సంఘటన స్థలాన్ని కూడా హోంమంత్రి అయితే చేరుకున్నారు. అయితే ఇప్పటికే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అయితే ఘటనా స్థలం కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు వెంటనే నివేదిక అందించాలంటూ కూడా ఇప్పటికే సీఎం రమేష్ కూడా అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇంత పెద్ద ప్రమాదం ఈ మధ్యకాలంలో జిల్లాలో ఎక్కడ జరగలేదంటూ కూడా ఇప్పటికే చుట్టుపక్కల స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా అక్కడ ఇప్పటికే ఫైర్ సిబ్బంది చేరుకున్నప్పటికీ అప్పటికే ఈ భారీ శబ్దం రావడంతో కొంతమంది స్థానికులు చేరుకుని కొంతమంది క్షతగాత్రులను అయితే బయటికి తీసి కాపాడడం జరిగింది. అయితే దాదాపుగా ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 8 మంది అయితే ప్రాణాలు కోల్పోయారు. 7గురు పురుషులు కాక ఒక మహిళ కూడా అందులో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరో 7గురు పరిస్థితి అయితే విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. అంతకంతకు మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. చుట్టుపక్కల దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఈ దట్టమైన పొగతో ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా నిండిపోయాయి. అక్కడ ఉన్నటువంటి కొన్ని గోవులు కూడా చనిపోయాయి అంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని అంతటికీ ప్రధాన కారణం ఉష్ణోగ్రతల వల్ల జరిగిందా లేదా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా స్మోక్ చేసి వల్ల జరిగిందా అనేది కూడా పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే 7గురిని అయితే ఆ ఎన్టీఆర్ ఆసుపత్రులకు అయితే తరలించారు. అక్కడ మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ విజయకృష్ణ అయితే తెలియజేయడం జరిగింది. అయితే మరి కొద్దిసేపట్లో కొంతమంది తీవ్రంగా గాయపడిన వారిని కేజీహెచ్ తరలించమని ఇప్పటికే సీఎం రమేష్ అయితే తెలపడం జరిగింది. అయితే కొంతమంది 7గురిలో కూడా 2 పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రులకు అయితే తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు అయితే తెలియాల్సి ఉంది. ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా అక్కడ చేరుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అక్కడ జరిగినటువంటి ప్రదేశాన్ని కూడా ఆమె క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హోంమంత్రి సొంత నియోజకవర్గంలో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం కాస్త ఇబ్బందికి గురైందంటూ కూడా ఇప్పటికే తెలుపుతున్నారు. ఇప్పుడే స్పీకర్ అయ్యన్ పాత్ర కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.